నల్లటి అన్ని నీళ్లు కావు, తెల్లటి అన్ని పాలు కావు. నగల షాపుకు పోయినోళ్ళంతా మంచోళ్ళు గారు. కస్టమర్ల లెక్క వచ్చినోళ్ళల్లా దొంగలు కూడా ఉండొచ్చు. ఈ నిజాన్ని నగల దుకాణాలు నడిపే సేట్లు ఎన్నడు గుర్తుపడతారో, ఎన్నడు సోయికొస్తారో కానీ వాళ్ళను వట్టిగానే బోర్ల పడేసి నగలు మాయం చేస్తున్నారు కొందరు గిసొంటి కిలేడీలు. ఇక చూడుర్రి, గా వికారాబాద్ నగల షాపుల ఓనర్లను మాయం చేసి ఎట్లా కొట్టేసిందో. ఎవరు చూస్తున్నా అది చెప్పండి. తీసుకున్నావు కదా, నువ్వు ఆగుదరా, పోలీసులు వచ్చే వాళ్ళకి ఆగు. అన్నా ప్లీజ్ అన్నా, తప్పైందన్నా ప్లీజ్ అని బతిలాడుతుంది చూడు. ఈ అమ్మగారే వికారాబాద్ జిల్లా తాండూరు బద్వేశ్వర చౌక్ దగ్గరున్న ఈ వెంకటేశ్వరాచార్యన్నోళ్ళ నగల దుకాణంలో పట్టపగటిలే పట్టగొలుసులు కొట్టేసిన లేడీ కేడి. పట్టగొలుసులు కొంటామని వచ్చి ఎన్ని తీర్ల పట్టీలు చూపెట్టినా ఇవి కాదు, ఇంకా వేరే డిజైన్లు కావాలి, అవి కాదు, కొత్త మోడల్ లేవా అని తానా, గజ్జలు ఎక్కువ ఉండాలి, మామిడి పిందెల డిజైన్లు పాతగైనాయి కదా అని ఈ అన్నను ముచ్చట్లలో పెట్టి మత్పరిచి ఓ జత పట్టగొలుసులు మడత పెట్టి మాయం చేసి మాకేం నచ్చలే అని మాగపోయిరట. ఇంతలోనే తాండూరు నగల షాపులలో వాట్సాప్ గ్రూప్లో ఓ ఇద్దరు ఆడోళ్ళు పట్టగొలుసులు కొట్టేసారు మా షాప్లో అని వేరే షాప్ వాళ్ళు సీసీ ఫుటేజ్ పెట్టిరట. ఇక చూసి అరే వీళ్ళు ఇంతకుముందు నా షాప్లోకి వచ్చిన వాళ్ళే అని గుర్తుపట్టి పట్టగొలుసులు లెక్క చూస్తే ఒక జత మాయమైందని గుర్తుపట్టి ఇక బండి వేసుకొని ఉరికొచ్చి అప్పుడే బస్ ఎక్కి పోదామని బస్ స్టాండ్లోకి వచ్చిన వీళ్ళు ఇద్దరిని దొరకబట్టిండు. ఇక గుట్టంతా రట్టయిందని కనిపెట్టి బతిలాట షురు చేసింది. వీళ్ళ బతిలాట చూస్తుంటే అయ్యో అనిపిస్తుంది ఎవరికైనా. పోనీతి అనుకుందామంటేనేమో అంతకుముందు ఇంకో దుకాణంలో అదే పని చేసి పట్టుబడంగానే వాళ్ళకి అప్పచెప్పిందట. మరి మళ్ళీ ఎట్లా ఇంకో దుకాణంలో చేసినట్టు అంటే ఏటైతే అటాయాన్ని డిసైడ్ చేసుకుందా. ఇక వీళ్ళిద్దరు కలిసి వచ్చిరట కానీ నాకేం తెలియదు, నేనేం చేయలే అని ఎట్లా తప్పుకుంటుందో చూడు పక్కకున్నామే. ఎవరు చూస్తున్నా అది చెప్పండి. ఇక్కడున్న హోంగార్డులు పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే ఓ మహిళా పోలీస్ అక్క వచ్చి ఇద్దరిని ఆటోలు వేసుకొని స్టేషన్కు కొంటపోయింది. ఇక కొద్దిగంతా ఇండే కదా పోనీతి పాపం అని విడిచిపెట్టురు అని చెప్తే పేర్లు, అడ్రస్లు, ఫోన్ నెంబర్లు అన్ని తీసుకొని ఎందుకు వచ్చిన దొంగతనాలు చెప్పు, చక్కగా ఏదైనా పని చేసుకొని తిని బతికితే బాగుండదా అని 4 సొట్లు పెట్టి పంపిరట.